Hey guys, welcome back to our YouTube channel. Hope all are doing great. మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఫస్ట్లీ మనకైతే 5K సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ అండ్ సపోర్టెడ్ us. సో ఇలానే సపోర్ట్ చేస్తుండండి, మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మేమైతే ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. శ్రీవారిమెట్ట దగ్గర ఉంది టెంపుల్. మేమైతే ఎవ్రీ సాటర్డే వెళ్తాము. అండ్ ఇప్పటి నుంచి కాదు, ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అయితే మేము ఆ టెంపుల్కి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉంటుంది ఏమి అంతా. సో అక్కడైతే రోడ్ వర్క్ జరుగుతుంది. సో మనమైతే అలా వెళ్ళలేము, ఇలా లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని మనం వెళ్ళాలి. సో అదైతే రోడ్ కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ వెహికల్స్ వచ్చేటప్పటికి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఇది వచ్చి ముక్కోటిలో శివాలయం అన్నమాట. బాగుంటుంది టెంపుల్ కూడా. సో ఇది వచ్చి శ్రీనివాస మంగాపురం, వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. అండ్ ఇక్కడ మనం వెళ్ళే దగ్గర వచ్చి మనం రైట్ తీసుకోవాలి యాక్చువల్లీ, కాకపోతే అక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది. సో మనమైతే ఇప్పుడు అలా వెళ్ళట్లేదు అండ్ అలో కూడా చేయట్లేదు, రూట్ కూడా లేదు అలా వెళ్ళడానికి. సో అందుకని మనం ఇలా స్ట్రైట్గా ఇంకో వేలో వెళ్తున్నాం. అండ్ ఇలా మనం కొంచెం ముందరికి వెళ్తుండగా అక్కడ రైట్లో వే టు శ్రీవారిమెట్టు అని వస్తుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా, మనం అక్కడైతే రైట్ తీసుకోవాలి. ముందు ఈ రోడ్ లేదు నాకు తెలిసినంత వరకు, అండ్ ఇది అయితే కొత్తగా వేశారు. బట్ ముందు ఉందో లేదో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, నేనైతే ఎప్పుడు ఈ సైడ్ రాలేదు. సో ఫస్ట్ టైం అయితే ఇలా వెళ్తున్నా. న్యూగా వేశారు ఈ రోడ్ అంతా. అండ్ అక్కడ చూసారా, అక్కడంతా వర్క్ జరుగుతుంది. సో యాక్చువల్లీ మనమైతే అలా వచ్చి ఉండాల్సింది. సో ఈ రోడ్లో అయితే చాలా వరకు ఆల్మోస్ట్ ఫొటోస్ తీసుకుంటూనే ఉంటారు. బట్ ఈరోజేమో లేరు, ఎంటీగా ఉంది రోడ్ అంతా. ఆల్మోస్ట్ ఫోటోషూట్స్ అంతా ఇక్కడే తీసుకుంటారు. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. యాక్చువల్లీ మేము మార్నింగ్ అలా వస్తాము, కాకపోతే ఈరోజు కొంచెం డిలే అయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది, అంటే 12 అలా అయింది.
మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇంకా మనం అలా ముందరికి వెళ్తే శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్తాము. తిరుమలకి నడిచి వెళ్ళడానికి అదే వే. సో ఇంకా ముందరికి వెళ్తే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇది శ్రీవారి మెట్టు వెళ్ళే దారిలోనే శ్రీ భక్తాంజనేయ దేవాలయము. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్ ద టైమ్ క్రౌడ్ అయితే ఉంటారు, బట్ సాటర్డే ఇంకా ఎక్కువ ఉంటారు. ఈరోజు మేము కొంచెం ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి అంత లేరు. అండ్ ఇంకా పోన్ వచ్చేస్తారు. అన్నదానం జరుగుతుంది 12 o'clock ఇక్కడ. అండ్ మనమైతే ఈవినింగ్ టైంలో అయితే 5 to 6 లోపలే రావాలి. ఆ తర్వాత వచ్చారంటే అలో చేయరు, టెంపుల్ కూడా ఉండదు, క్లోజ్ చేస్తారు. సో ఇంకా మాది ప్రదక్షిణాలంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ మా తమ్ముడు టెంకాయ కొడుతున్నాడు. సో మాదైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అయింది దర్శనం అయితే. ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మేము ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో కూడా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మేము ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మాకు ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది అయితే ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to our channel for more videos. See you in the next video. Bye.